యుఎస్ అండ్ చైనా వరల్డ్‌లోనే టాప్ 2 గ్లోబల్ ఎకనామీస్. వీటి రెండిటి మధ్య టారిఫ్ వార్ పోటాపోటీగా జరుగుతుంది. 20%తో స్టార్ట్ అయిన ఈ టారిఫ్ వార్ ఇప్పుడు 145%కి ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు యూఎస్ చైనీస్ గుడ్స్ మీద 145% ఆఫ్ టారిఫ్స్‌ని ఇంపోజ్ చేసింది. చైనా కూడా తగ్గేదేలే అని చెప్పి యూఎస్ మీద 125% ఆఫ్ టారిఫ్‌ని ఇంపోజ్ చేసింది. అంతేకాదు, ఇప్పుడు చైనీస్ అఫీషియల్స్ ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. వెన్ యూ స్లాప్ అస్ ఇన్ ద ఫేస్ వి డోంట్ కమ్ టు పార్డన్ అని చెప్పారు. ఇక్కడ 145% ఆఫ్ టారిఫ్స్ని స్లాప్ ఆన్ ద ఫేస్గా ఫీల్ అయ్యారు చైనా వాళ్ళు. 125% టారిఫ్స్ వేసిన చైనీస్ గవర్నమెంట్ ఇంకా ఇదే మా లాస్ట్ మూవ్, మేము ఇంకా టారిఫ్స్ని హైక్ చేయము అని చెప్పారు. ఎందుకంటే ఇంత హై పర్సెంటేజ్ ఆఫ్ టారిఫ్స్లో డస్ నాట్ మేక్ సెన్స్, ఇట్స్ జస్ట్ ఎ జోక్ అని అంటున్నారు వాళ్ళు. అప్పుడు ట్రంప్ కొంచెం కూల్ డౌన్ అయ్యి, చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ మాకు ఒక మంచి ఫ్రెండ్, ఆయన మా మధ్య ఒక మంచి డీల్ పాసిబుల్ అవుతుంది అని చెప్పాడు. దీనికి చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఏమని చెప్పాడంటే, లాస్ట్ 70 ఇయర్స్లో చైనా గవర్నమెంట్ చాలా కష్టపడి వాళ్ళ ఎకనామీ అండ్ కంట్రీని ఫ్రమ్ స్క్రాచ్ డెవలప్ అండ్ స్టెబిలైజ్ చేసుకున్నారు. ఈ డెవలప్మెంట్లో ఏ కంట్రీ మీద డిపెండ్ అవ్వలేదు అండ్ ఎవరి హెల్ప్ తీసుకోలేదు. అండ్ ఎవరన్నా వాళ్ళని తొక్కాలని చూస్తే భయపడము అని చాలా బోల్డ్ స్టేట్మెంట్ పాస్ చేశారు. ఈ వార్ జస్ట్ టారిఫ్స్తో ఆగేటట్టు లేదు. చైనీస్ గవర్నమెంట్ వాళ్ళు చైనీస్ సిటిజన్స్ ఎవరైతే చైనా నుండి యూఎస్కి ఫ్లై అవుతున్నారో వాళ్ళకి జాగ్రత్తలు చెప్తున్నారు. అండ్ అంతేకాదు, యూఎస్లో ఉన్న చైనీస్ స్టూడెంట్స్కి కూడా మీరు సెక్యూరిటీ చెక్స్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ వన్ బిగ్ థింగ్ ఏంటంటే, మనం ఎలాగైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ని బ్యాంక్లో పెడతామో ఇన్ ద సేమ్ వే చైనీస్ వాళ్ళు యూఎస్ బ్యాంక్స్ దగ్గర యూఎస్ ట్రెజరీస్ ఆర్ యూఎస్ బాండ్స్ని కొనుక్కున్నారు, అందులో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు అవి మేము అమ్మేస్తాం అని చెప్తున్నారు. దీనివల్ల యూఎస్కి లాస్ ఏంటి? ఫస్ట్, ఈ యూఎస్ బాండ్స్ అండ్ ట్రెజరీస్ వాల్యూ $760 బిలియన్. అంటే ఒక రకంగా యూఎస్ దగ్గర నుంచి ఆ $760 బిలియన్ తీసేసుకుంటున్నట్టే. ఇప్పుడు యూఎస్కి వాళ్ళ ఎకానమీని రన్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఈ మనీ లేనప్పుడు. సో ఇట్స్ నాట్ లైక్ ఎ బాండ్ బ్రేకింగ్, ఇట్స్ జస్ట్ లైక్ ఎ ట్రస్ట్ బ్రేకింగ్. దీనివల్ల యూఎస్ ఎకానమీ ఇంకా క్రాష్ అవుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, చైనీస్ గవర్నమెంట్ ఏం చేసినా చాలా స్లోగా, చాలా స్టడీగా అండ్ స్ట్రాటజిక్గా చేస్తున్నాయి. ఎందుకంటే షీ జిన్పింగ్ ఈజ్ లైక్ ఎ లైఫ్ లాంగ్ ప్రెసిడెంట్. ఆయనకి నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రిపేర్ అవ్వాలి అన్న అవసరం లేదు. ఆన్ ద అదర్ హ్యాండ్ ట్రంప్ టెన్యూర్ 5 years అండ్ తన పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. సో లెట్స్ సీ ఇది ఎంతవరకు వెళ్తుందో, దీనివల్ల గ్లోబల్ ఎకనామీలో చేంజెస్ ఎలా ఉంటాయో, మన ఇంపాక్ట్ ఎలా ఉంటుందో లెట్స్ సీ. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ నాలెడ్జ్ ఇస్ పవర్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ మెంట్ టు బి షేర్డ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ నెక్స్ట్ టైం, పీస్.